రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం నవంబర్ 8, 9 తేదీల్లో అనకాపల్లిలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా పలు తీర్మానాలు ఈ మహాసభలో చేశాము. రాబోయే కాలంలో ఈ తీర్మానాల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయబోతా ఉన్నాం. ఇందులో ప్రధానమైనటువంటిది ఆశా వర్కర్ని పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు చెల్లించాలి అనేటటువంటి తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 20 ఏళ్ళు అవుతా ఉంది ఎన్హెచ్ఎం ఏర్పడి. ఈ రోజుకి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించేటటువంటి పని చేయడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కేవలం 3,000 రూపాయలతోటి ఆశా వర్కర్లు బ్రతకండి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఒకవైపున మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరొక వైపున మహిళలు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి భద్రత లేకుండా చేసేటటువంటి పని కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో 10,000 రూపాయల వేతనాన్ని సాధించుకునేటటువంటి పని ఈ రాష్ట్రంలో జరిగింది. అయితే ఈ 10,000 రూపాయలు కూడా 6.5 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 10,000 రూపాయలు కూడా ఇచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019లో 4,000 రూపాయల వేతనాన్ని పెంచి 10,000 చేశారు. ఈ రోజుకి కూడా మరలా వేతనాలు పెంచలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటికీ పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. సీఎం గారు మేము సానుకూలంగా ఉన్నాం, ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతామనే పద్ధతిలో చెప్పారు. అందుకని వెంటనే ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని అడుగుతా ఉన్నాం. 10,000 ఇస్తా ఉన్నారు. ఈ 10,000లో నెలలో 4,000 రూపాయలు మేము తిరగడానికే ఖర్చు అయిపోతా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి కేవలం 4,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి యూనిఫామ్ కానీ, ఈరోజు ఆశా వర్కర్లతో పాటు సమానంగా పనిచేస్తున్నా సమాన వేతనం లేదు, సమాన సౌకర్యం లేదు. ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో అనేక రకాలైనటువంటి సౌకర్యాలను కూడా మేము సాధించుకోగలిగాం. గ్రాట్యుటీ ఇచ్చారు, అలాగే మెటర్నిటీ లీవ్ ఇచ్చారు, వేతనంతో కూడింది. అలాగే 60 నుంచి 62 ఏళ్ళకి వయో పరిమితిని పెంచే పని చేశారు. PMJJBY, PMSBY లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా ఆశా వర్కర్లు ఈ కాలంలో పోరాడి సాధించుకున్నారు. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఆశా వర్కర్ని 24 గంటలు డ్యూటీ అని చెప్తా ఉన్నారు. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మేము వెళ్ళి మన సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం. ఫ్లడ్స్ వస్తే, తుఫాన్లు వస్తే, లేదనుకుంటే పండగలప్పుడు, లేదనుకుంటే డయేరియా వస్తే, లేదనుకుంటే ఎన్నికలు జరుగుతూ ఉంటే, అది ఇది అనే దాంతో సంబంధం లేకుండా ఈరోజు మాతో అన్ని రకాల సేవలు చేసుకుంటున్నారు. కానీ మేము కూడా బ్రతకాలి, ఆరోగ్య సేవలు అందిస్తున్నాం, మేము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మాకు కనీస వేతనాలు చెల్లించండి. అలాగే 45, 46 భారత కార్మిక మహాసభ స్కీముల్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి, వాళ్ళకి కనీస వేతనాలు చెల్లించండి అంటే మన భారత ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఈ రోజు కూడా కనీస వేతనాలు చెల్లించేటటువంటి పని చేయట్లేదు. ఈ 3 ఏళ్ల కాలంలో, ఈ గత 3 సంవత్సరాల కాలంలో ధరలు 300 నుంచి 400 రెట్లు పెరిగాయి, కానీ వేతనాలు మాత్రం పెరుగుతున్న పరిస్థితి లేదు. రెండోది, నియామకాలకు సంబంధించి ఆశా వర్కర్కి ఇచ్చేది 10,000 రూపాయలు గౌరవ వేతనం, కమ్యూనిటీ హెల్త్ వర్కర్కి ఇచ్చేది 4,000 గౌరవ వేతనం. దీనికోసం రాజకీయ నాయకులు పోటీపడి వాళ్ళ మనుషుల్ని పెట్టుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా వేధించే పని చేస్తున్నారు. పాలకులు మారినప్పుడల్లా వీళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పని చేస్తూ ఉన్నారు. అందుకనే నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని అడుగుతా ఉన్నాం. దాన సంస్కారాలకి 20,000 ఇవ్వమని అడిగాం, ప్రభుత్వం అంగీకరించింది, కానీ ఈ రోజుకి జీవో ఇవ్వలేదు. కానీ ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సెలవు లేకుండా పనిచేసే వాళ్ళు లేరు. కానీ ఆశా వర్కర్లకి సెలవులే లేవు, ఆదివారాలు లేవు, పండగలు లేవు, పబ్బాలు లేవు. 7 రోజుల పాటు అన్ని రకాల పనులు అప్పగించి పనిచేస్తూ ఉన్నారు. అందుకని మేము కూడా మనుషులమే కాబట్టి మాకు సెలవులు కావాలి, అన్ని రకాల సెలవులు కావాలి. ప్రభుత్వ సెలవులు కావాలి, ఆదివారాలు, వారాంతపు సెలవులు కావాలి, అలాగే క్యాజువల్ లీవ్స్ కావాలి. వాటితో పాటు మాకు అనారోగ్యం వస్తే మెడికల్ లీవులు కూడా మాకు ఇచ్చేటటువంటి పని చేయాలి. ఈ లీవుల కోసం కూడా రాబోయే కాలంలో పోరాటం చేయబోతా ఉన్నాం. ఇవే కాదు, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ హయాంలో ఉంటేనే అసంఘటిత రంగ కార్మికులైనా, స్కీమ్ వర్కర్లైనా ఆ చట్టాలకు అమలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలనే ఈరోజు కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టే పని కేంద్రంలో ఉన్న మోడీ చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ప్రజల యొక్క అవసరాలు ఏంటో వాటిని తెలుసుకునే పని, కార్మికుల యొక్క అవసరాలు తెలుసుకునే పని కాకుండా ఈరోజు సనాతన ధర్మం, హిందూ మతోన్మాదం చుట్టూ తిప్పేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఒక్కటే,
లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులు కాలు రాయాలని మోడీ చూస్తా ఉంటే మోడీకి పెద్ద కొడుకులాగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అయితే అంతకు మించి వ్యవహరించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతున్నాయో ఆ సమస్యల పరిష్కారం చేసే పని చేయటం లేదు. అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే లేబర్ కోడ్లు అనేది కార్మికులకు నష్టం. మేము పోరాడే హక్కుని హరించేటటువంటిది. మేము ధర్నాలు చేసే హక్కు, సమ్మె చేసే హక్కు, మేము రోడ్డు మీదకి వచ్చి మా భావ స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛని హరించేటటువంటి హక్కుని ఈరోజు లేబర్ కోడ్ ద్వారా తీసేస్తామంటే దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈరోజు ఆ లేబర్ కోడ్ని అమలు చేయడం కోసం సిద్ధమవుతుంది. 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ తీర్మానం చేసే పని చేశారు. ఆచరణలో 13 గంటలు పని చేయాల్సి వస్తూ ఉంది. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే మహిళలు రాత్రి షిఫ్టుల్లో పని చేయాల్సిందనే పదవులు చెప్తున్నారు. ఈరోజు ఆశా వర్కర్ని ఫ్లడ్స్ వస్తే తెల్లవారులు చేయమంటున్నారు. వాళ్ళ ఇల్లంతా మునిగిపోయి ఉంటే ఈ ఆశా వర్కర్ వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆశా వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థే ఆశా వర్కర్ల సమస్యలు గుర్తించింది. గ్లోబల్ హెల్త్ లీడర్ అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు పురస్కారాన్ని అందించే పని చేశారు. కానీ భారత ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఆ రకంగా గుర్తించే పని చేయలేదు. రాబోయే కాలంలో ఆశా వర్కర్ని పర్మనెంట్ చేయడం కోసం కనీస వేతనాలు 26,000 చెల్లించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ వెయిటేజీ కోసం నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలనే దానికోసం అన్ని రకాల సెలవుల కోసం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, అదనపు పనులు తగ్గించాలనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి ఆశా వర్కర్లందరూ సిద్ధం కావాలని, సిద్ధం అవుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.